సో వాలిడేషన్ రూల్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే రికార్డ్ని సేవ్ చేస్తామో బిఫోర్ సేవ్ ద రికార్డ్, మన రికార్డ్ని సేవ్ చేసే ముందుగానే మనం సమ్ డేటాని ఎంటర్ చేస్తాం. సో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇచ్చే డేటా కరెక్ట్గా ఉందా లేదా అని మనం వ్యాలిడేట్ చేస్తాం. సో ఎలా వ్యాలిడేట్ చేస్తాం? త్రూ వ్యాలిడేషన్ రూల్స్ ద్వారా వ్యాలిడేట్ చేస్తాం. సో వేసిన వ్యాలిడేషన్ రూల్ కండిషన్స్ ద్వారా మనం ఇచ్చే డేటాని కరెక్ట్గా ఉందో లేదని వ్యాలిడేట్ చేస్తాం, చెక్ చేస్తాం. సో ఇది ఎప్పుడు ఫైర్ అవుతుంది? బిఫోర్ సేవ్ ద రికార్డ్. రికార్డ్ ఎప్పుడైతే మనం సేవ్ చేస్తామో సో అప్పుడే ఫైర్ అవుతుంది. సో మనకు ఫార్ములా ఫీల్డ్స్ ఎప్పుడు కనిపిస్తాయి? సో ఆఫ్టర్ సేవ్ ద రికార్డ్. రికార్డ్ సేవ్ అయిన తర్వాత మాత్రమే మనకు ఫార్ములా ఫీల్డ్స్ అనేవి కనిపిస్తాయి. కానీ వ్యాలిడేషన్ రూల్స్కి వచ్చేపాటికి రికార్డ్ని సేవ్ చేయకముందే మనం ఇచ్చే డేటా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం వ్యాలిడేషన్ రూల్లో. ఓకేనా? సో వ్యాలిడేషన్ రూల్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాలిడేషన్ రూల్ ఎప్పుడు ఫైర్ అవుతుంది అంటే ఎప్పుడు ఫైర్ అవుతుంది అని అడుగుతారు ఖచ్చితంగా. సో మరి మీరేం చెప్పాలా? బిఫోర్ సేవ్ ద రికార్డ్. ఎప్పుడైతే రికార్డ్ని సేవ్ చేస్తామో సో అప్పుడే అది వ్యాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుంది, బిఫోర్ సేవ్ ద రికార్డ్. ఓకేనా? సో ఇప్పుడు మనం కండిషన్స్ మాట్లాడుకుందాం. సరే, వ్యాలిడేషన్ రూల్స్ స్పెసిఫిక్గా ఎందుకు యూజ్ చేస్తాం? ఇప్పుడు చూడండి, సపోజ్ నేను ఇక్కడ ఆపర్చునిటీ ఆబ్జెక్ట్లో ఉన్నాను, ఒక రికార్డ్ని ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేస్తే మీకు మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమున్నాయి ఇందులో? ఆపర్చునిటీ నేమ్, క్లోజ్ డేట్, స్టేజ్. రైట్. సో ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అని మీకు ఎలా తెలుస్తాయి? రెడ్ సింబల్ బేస్ చేసుకుని ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అని చెప్తారు. సరే, ఇప్పుడు నేను ఇప్పుడు కస్టమ్ ఆబ్జెక్ట్లో కొంచెం కస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో కస్టమ్ ఫీల్డ్స్ని ఎలా మ్యాండేటరీ చేసుకుంటారు మీరు? కస్టమ్ ఫీల్డ్స్లో ఆ ఫీల్డ్ని మ్యాండేటరీ అని ఎలా చేస్తారు? రిక్వైర్డ్ అని చెప్పిన ఆప్షన్ ఇస్తాం. రైట్. సో ఫీల్డ్ని క్రియేట్ చేసేటప్పుడు రిక్వైర్డ్ అని ఆప్షన్ చెక్ చేసుకుంటాం, అవునా? సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఇక్కడ అమౌంట్ అనే ఒక వాల్యూ ఉంది, అమౌంట్ అనే ఒక ఫీల్డ్ ఉంది. ఓకేనా? సో ఈ ఫీల్డ్ని నేను మ్యాండేటరీ చేయాలి. అంటే మ్యాండేటరీ అంటే లైక్ ఒక ఎర్రర్ మెసేజ్ని పాపప్ చేయాలి, ఒక ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేయాలి. ఎప్పుడు డిస్ప్లే చేయాలి? నాకు అమౌంట్ లెస్ దాన్ 10,000, నేను 5,000 ఇచ్చాను కదా. సో లెస్ దాన్ 10,000, లెస్ దాన్ 10,000 కన్నా తక్కువ అమౌంట్ ఇస్తే మనకు ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ని పాపప్ చేయాలి. అది మీరు టాప్ ఆఫ్ ద పేజ్ ఎక్కడైనా పాపప్ చేయొచ్చు, లేదు అంటే స్పెసిఫిక్గా ఈ అమౌంట్ ఫీల్డ్ దగ్గర అమౌంట్ ఫీల్డ్ దగ్గర పాపప్ చేయాలనుకుంటే ఇక్కడైనా పాపప్ చేయొచ్చు, కింద దేని కింద. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఆపర్చునిటీ నేమ్ తీసేసి జస్ట్ సేవ్ చేస్తాను. సేవ్ చేస్తే ఏముంటుంది? యూ మస్ట్ ఎంటర్ ఏ వాల్యూ. ఈ కండిషన్ ఎవరు పెట్టింటారు? సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్ గా పెట్టింటాడు. ఎందుకు పెట్టింటాడు? మనం ఎప్పుడైతే ఈ మ్యాండేటరీ సింబల్ ఇక్కడ ఇస్తామో సో బై డిఫాల్ట్ గా యూ మస్ట్ ఎంటర్ ఏ వాల్యూ అని వాడు ఇస్తాడు. సో మనం ఇలాంటి వాల్యూని మనం ఓన్ గా క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? డేటా నేమ్ ఇచ్చాడు, ఎర్రర్ మెసేజ్ ఏమి ఇచ్చాడు? యూ మస్ట్ ఎంటర్ ఏ వాల్యూ అని ఇచ్చాడు. సరే, బాగుంది, అంతవరకు బాగుంది. ఇది సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్గా ఇచ్చిన ఎర్రర్ కండిషన్. సో మనం ఏం చేస్తాం? మన ఓన్ టెర్మినాలజీ ప్రకారం మన ఓన్ ఒక ఎర్రర్ మెసేజ్ పాపప్ చేయాలనుకుంటున్నాం. ఎప్పుడు చేయాలనుకుంటున్నాం అంటే నా కండిషన్ ఏంటంటే, సో అమౌంట్ ఇక్కడ లెస్ దాన్ 10,000 కన్నా తక్కువ ఎంటర్ చేయకూడదు, నా కండిషన్ తక్కువ ఎంటర్ చేయకూడదు. ఎంటర్ చేస్తే ఏ మెసేజ్? ఒక ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయాలి. ఏమని చేయాలి? సో యూ షుడ్ కుడ్ యూ ప్లీజ్ చెక్ అమౌంట్ షుడ్ బి లెస్ దాన్ 10,000 అని ఒక ఎర్రర్ మెసేజ్ పాపప్ చేయాలి. లేదంటే ప్లీజ్ చెక్ అమౌంట్ టు ఎంటర్ కరెక్ట్ వాల్యూ అని వాళ్ళు ఇచ్చిన మెసేజ్ని మనం ఏదైతే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేయాలనుకుంటున్నామో సో ఆ మెసేజ్ని ఇక్కడ మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సో అది ఎలా అనేది చూద్దాం. సో రికార్డ్ ఆపర్చునిటీకి వెళ్ళండి. అంటే మీ స్పెసిఫిక్గా మీరు ఏ ఆబ్జెక్ట్ దగ్గర అయితే వ్యాలిడేషన్ రూల్ ఫైర్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ దగ్గర వ్యాలిడేషన్ రూల్ రాయాలి. సో ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా రైట్ సైడ్, ఇక్కడ వ్యూ ఫీల్డ్స్ ఆబ్జెక్ట్ దగ్గర ఇక్కడ వ్యాలిడేషన్ రూల్స్ ఉంటాయి.
సో వ్యాలిడేషన్ రూల్ క్లిక్ చేయండి. సో ఆపర్చునిటీ అనే ఆబ్జెక్ట్ దగ్గర వ్యాలిడేషన్ రూల్స్ ఏం లేవు. సరే, నేను ఒక వ్యాలిడేషన్ రూల్ రాస్తాను. న్యూ. సో రూల్ నేమ్ నేను చెక్ అమౌంట్ వాల్యూ సంథింగ్ ఏదో ఇస్తాను. సో ఇక్కడ మనకు కండిషన్స్, మనం ఇంతకుముందు ఫార్ములా ఫీల్డ్స్ లో చూసుకున్న విధంగానే ఇక్కడ మీకు సేమ్ కండిషన్స్ ఉంటాయి. ఓకేనా, సేమ్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఏదైనా ఫీల్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇన్సర్ట్ ఫీల్డ్ సేమ్ మన ఫార్ములాలో అయితే ఎలాగైతే ఇన్సర్ట్ చేసుకున్నామో సేమ్ అలాగే ఇన్సర్ట్ చేసుకుంటాం ఇక్కడ. ఓకేనా, తర్వాత ఇన్సర్ట్ ఆపరేషన్స్ సేమ్ ఇక్కడ అలాగే మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో అవి తీసుకుంటాం. తర్వాత యాక్చువల్గా నాకు ఒక డౌట్ అండి. నిన్న ఫార్ములాస్ చేసేటప్పుడు అంటే జస్ట్ నేను 2 ఫీల్డ్స్ ఇచ్చి 2 ఫీల్డ్స్ ఇంటూ ప్రొడక్ట్ అని చెప్పి రిజల్ట్ రాసుకుందాం అనుకున్నా. నేను ట్రై చేశాను అంటే అక్కడ మల్టిప్లై ఇన్సర్ట్ ఏమంటారు ఆపరేటర్ మల్టిప్లై ఇచ్చాను అని డైరెక్ట్ గా రాలేదు. డైరెక్ట్ గా రాలేదంటే అంటే ఇప్పుడు ప్రోడక్ట్ అంటే 2 ఫీల్డ్స్ ఇచ్చానండి. ఓకే, ఆపరేటర్ వచ్చి మల్టిప్లై ఇచ్చాను. ఓకే, 2 ఫీల్డ్స్ కి మధ్యలో రిలేషన్ ఆపరేటర్ పెడితే డైరెక్ట్ గా అంటే ఫార్ములా అంటే సింటాక్స్ నాకు చాలా ఎర్రర్ చూపించింది. సింటాక్స్ చూపించిందా? ఓకే. సో డేటా టైప్స్ ఏం తీసుకున్నావు అక్కడ? డేటా టైప్స్ వచ్చి నెంబర్. 2 ఫీల్డ్స్ కి నెంబర్ తీసుకున్నావు, అవునా? సరే, రిటర్న్ టైప్ లో ఏం తీసుకున్నావు? క్యాల్కులేషన్ కి ఫార్ములా ఫీల్డ్ క్యాల్కులేషన్ కి రిటర్న్ టైప్ ఏం తీసుకున్నావు? అది కూడా నెంబర్. డేటా టైప్ వచ్చి మామూలుగా టెక్స్ట్ తీసుకున్నాను. టెక్స్ట్ తీసుకున్నప్పుడు నెంబర్ ఎంటర్ చేస్తున్నావు కదా, తీసుకోదు అది. సో అదే నంబర్ టెక్స్ట్ కూడా టెక్స్ట్ కూడా ఇచ్చాను కాకపోతే రాలే. నంబర్స్ ఇచ్చి ట్రై చేయండి. డేటా టైప్ యాక్చువల్గా తర్వాత నేను వేరే రకంగా ఫంక్షన్ ప్రకారం ఇప్పుడు ఫంక్షన్ లో ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో వాల్యూ దాన్ని తీసుకున్నా, దాంట్లో అప్పుడు వచ్చింది. ఓకే, సేమ్ టెక్స్ట్ డైరెక్ట్ గా ఇచ్చారా? అంటే ఏ ఫంక్షన్స్ లేకుండా డైరెక్ట్ గా ఇచ్చారా? ఓకే ఓకే. ఫంక్షన్స్ మ్యాండేటరీ అంటే కొన్నిటికి డైరెక్ట్ గా మనం అయితే ఇచ్చుకోవచ్చు, ఫంక్షన్స్ లేకుండా కూడా కండిషన్స్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న కండిషన్స్. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఫంక్షన్స్ ఎందుకు ఇచ్చాడంటే ఈ ఫంక్షన్స్ యూజ్ చేసుకోండి అని. అంటే మామూలు కోడింగ్ లో మామూలు ఫంక్షన్స్ లేకుండా డైరెక్ట్ గా ఉంటుంది కదా, అందుకని ఆ లెక్కన చేశాను. అవునవును, కరెక్ట్ ఉంటుంది. రైట్, మీరు అనేది కరెక్టే. ఫంక్షన్స్ లేకుండా కోడింగ్ లో రాసుకోవచ్చు. సో కాకపోతే అడ్మిన్ పరంగా ఏంటంటే వీడు ఇచ్చిన ఫంక్షన్స్ ఇస్తాడు, సో దాన్ని బేస్ చేసుకుంటూ మనం రాసుకోవచ్చు. ఓకే, అప్పుడు నేను చేస్తానంటే వాల్యూ తీసుకున్నాను నేను ఇక్కడ మల్టిప్లై. ఓకే. సో ఇక్కడ చూడండి, మనకు ఇన్సర్ట్ ఆపరేషన్ ఫీల్డ్ అయిపోయింది, తర్వాత ఆపరేటర్ అయిపోయింది, తర్వాత మామూలుగా చెక్ సింటాక్స్ చేసుకుంటాం. సరే, ఇక్కడ మనకు ఆప్షన్ అడుగుతుంది ఎర్రర్ మెసేజ్. సో ఇందాక మనం ఒక ఆపర్చునిటీ దాంట్లో ఆపర్చునిటీ నేమ్ మ్యాండేటరీ అనే ఉంది అక్కడ. సో అది యూ మస్ట్ ఎంటర్ ఏ వాల్యూ అని వాడు ఇచ్చాడు అక్కడ. సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్ గా ఎర్రర్ మెసేజ్ ని పాపప్ చేశాడు, ఎందుకంటే అది మ్యాండేటరీ అని. సో అలా కాకుండా మనం మీకు కావాల్సిన ఓన్ మెసేజ్ మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో, అంటే మీరు ఇచ్చే మెసేజ్ని అక్కడ రికార్డ్ లెవెల్లో మీరు చూపించాలనుకుంటున్నారు, పేజ్ లెవెల్లో టాప్ ఆఫ్ ద పేజ్ కానీ బాటమ్ ఆఫ్ ద పేజ్ కానీ చూపించాలనుకుంటున్నారు. సో అక్కడ ఏం చేస్తారు, మీరు ఈ ఎర్రర్ మెసేజ్లో మీరు సంథింగ్ ఏదైనా ఇస్తారు. You need to check value of amount. సో మీరు ఏదైతే ఇక్కడ ఎంటర్ చేస్తారో ఈ మెసేజ్ని, సో అక్కడ రికార్డ్ లెవెల్లో మనం చూపించచ్చు. ఇక్కడ చూడండి, రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి ఎర్రర్ లొకేషన్స్. సో టాప్ ఆఫ్ ది పేజ్ అంటే రికార్డ్ యొక్క పేజీ టాప్లో చూపిస్తుంది. రికార్డ్ యొక్క పేజీ దీన్ని ఎడిట్ చేస్తాం అనుకో, ఈ రికార్డులో మీకు ఇక్కడ చూపిస్తుంది టాప్ ఆఫ్ ద పేజ్ ఎర్రర్ ఇక్కడ చూపిస్తుంది. లేదు స్పెసిఫిక్గా మీకు ఫీల్డ్ దగ్గరే ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడికి వెళ్ళేసి మనం ఏ ఫీల్డ్ చెక్ చేసుకుంటున్నాం, అమౌంట్ అనే ఫీల్డ్ చెక్ చేసుకుంటున్నాం. సో అమౌంట్ దగ్గర స్పెసిఫిక్గా అమౌంట్ ఫీల్డ్ దగ్గర అన్నప్పుడు మనకు ఈ రికార్డ్ వచ్చేసి ఇక్కడ ఈ అమౌంట్ అనేది ఉంది కదా, అమౌంట్ ఫీల్డ్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఈ అమౌంట్ ఉంది కదా, ఈ ఫీల్డ్ కింద ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. సో ఎలా డిస్ప్లే చేస్తుంది చూద్దాం. సో నా కండిషన్ అమౌంట్ 10,000 కన్నా తక్కువ ఉండకూడదు. ఏమిస్తాను నేను కండిషన్? జస్ట్ ఆపర్చునిటీలో ఫీల్డ్ అమౌంట్ ఇన్సర్ట్
చిన్న కండిషన్, అమౌంట్ లెస్ దాన్ 10,000 ఇస్తానండి. సింటాక్స్ నో ఎర్రర్స్ ఫౌండ్. ఇంకోటి, మీరు స్పెసిఫిక్గా ఈ వ్యాలిడేషన్ రూల్ని యాక్టివ్ చేస్తేనే ఇది ఫైర్ అవుతుంది. మీరు ఇన్యాక్టివ్ చేసుకొని సేవ్ చేసినా రికార్డ్ సేవ్ అవుతుంది, ఈ వ్యాలిడేషన్ రూల్ సేవ్ అవుతుంది, కానీ వ్యాలిడేషన్ రూల్ ఫైర్ అవ్వదు. ఓకేనా? సో యాక్టివ్లో ఎప్పుడు యాక్టివ్లో ఉండాలి. మీకు ఏమైనా డిస్క్రిప్షన్ కావాలనుకుంటే ఈ వ్యాలిడేషన్ సంబంధించిన డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఖచ్చితంగా ఇవ్వాలి, మ్యాండేటరీ కాబట్టి. సో మీరు స్పెసిఫిక్గా టాప్ ఆఫ్ ది పేజ్ కావాలంటే టాప్ ఆఫ్ ది పేజ్ ఇవ్వండి, ఫీల్డ్ దగ్గర కావాలంటే ఫీల్డ్ దగ్గర ఇవ్వండి. సో సేవ్. సరే, ఇప్పుడు నేను వ్యాలిడేషన్ రూల్ క్రియేట్ చేసిన. సో ఇది ఎలా ఫైర్ అవుతుంది, ఎప్పుడు ఫైర్ అవుతుంది చెప్పండి? ఎప్పుడు ఫైర్ అవుతుంది ఇది? సేవ్ చేయకముందు. రైట్. సో ఎడిట్. సో ఇప్పుడు నేను ఆల్రెడీ అమౌంట్ వచ్చేసి 5,000 అమౌంట్ ఉంది, నేను ఎంటర్ చేస్తాను, ఐ మీన్ సేవ్ చేస్తాను. చూడండి, వ్యాలిడేషన్ మెసేజ్ వచ్చిందా, ఎర్రర్ వచ్చిందా? యూ నీడ్ టు చెక్ వాల్యూ ఆఫ్ అమౌంట్. నేను ఇక్కడ ఏదైతే ఎర్రర్ మెసేజ్ ఇస్తానో సో ఆ ఎర్రర్ మెసేజ్ మీకు స్పెసిఫిక్గా ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను 5,000 కాకుండా 999 ఇస్తాను, ఐ మీన్ 9999 అంటే 10,000 కన్నా తక్కువ ఇస్తున్నా. ఓకేనా? 9,999. ఓకే, సారీ, ఒక డిజిట్ ఎక్కువ ఉంది. ఓకే, సో సేవ్ చేస్తున్నా. తీసుకోయిందా? తీసుకోవట్లేదు. సరే, ఇప్పుడు నేను 10,000 కన్నా ఎక్కువ ఇస్తున్నా, 12,000 ఇస్తున్నా. సేవ్. రికార్డ్ సేవ్ అయిందా? సో మనం బ్యాక్గ్రౌండ్లో ఉన్న కండిషన్ని బేస్ చేసుకొని ఇక్కడ డేటా ఇచ్చినప్పుడు ఆ కండిషన్ మ్యాచ్ అయితేనే మనకు రికార్డ్ అనేది సేవ్ అవుతుంది. సో ఆ కండిషన్ మ్యాచ్ కాకుండా అప్పుడు ఏమవుతుందంటే మనకు రికార్డ్ సేవ్ అవ్వదు. దాంతో పాటుగా ఎందుకు సేవ్ అవ్వదు అనేది మెసేజ్ని కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. సో ఇది టాప్ ఫీల్డ్ దగ్గర ఇచ్చే మెసేజ్ మనం, ఐ మీన్ ఫీల్డ్ దగ్గర డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సరే, ఫీల్డ్ దగ్గర కాకుండా నేను టాప్ ఆఫ్ ద పేజ్ సేవ్. ఎడిట్, వాల్యూ తక్కువ ఇచ్చేసేయండి, 7,000. సేవ్. ఇక్కడ చూడండి, యూ నీడ్ టు చెక్ వాల్యూ ఆఫ్ ద అమౌంట్. సో అప్పుడు ఎర్రర్ అయితే చూపిస్తున్నాం, టాప్ ఆఫ్ ది పేజ్లో ఎర్రర్ అని చూపిస్తున్నాం, కానీ చెక్ ద ఈ ఎర్రర్ మెసేజ్ మనకి స్పెసిఫిక్గా ఎక్కడ ఏ ఫీల్డ్ దగ్గర వచ్చింది అనేది మనకు తెలియదు. రైట్? జస్ట్ ఎర్రర్ మెసేజ్ని టాప్ ఆఫ్ ది పేజ్లో చూపిస్తున్నాం. వాడు యూనిట్ టు చెక్ ద వాల్యూ ఆఫ్ ద అమౌంట్ అంటే వాల్యూ ఆఫ్ ద అమౌంట్ అంటే మళ్ళీ అమౌంట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళాలి. వాడు అమౌంట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి ఈ కండిషన్ని చెక్ చేసుకోవాలి. వాడు ఐ మీన్ ఇక్కడ అమౌంట్ ఎందుకు 7,000 ఇస్తే తీసుకోవట్లేదు అని చెక్ చేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే మనం స్పెసిఫిక్గా వ్యాలిడేషన్ రూల్ క్రియేట్ చేసిన తర్వాత రిక్వైర్మెంట్ చెప్తారనమాట క్లయింట్స్. స్పెసిఫిక్గా ఫీల్డ్ దగ్గర డిస్ప్లే చేయాలా ఎర్రర్ మెసేజ్ని, లేకపోతే టాప్ ఆఫ్ ద మెసేజ్ ఐ మీన్ టాప్ ఆఫ్ ద పేజ్ ఎక్కడైనా చేయాలా అని మనకు వాళ్ళకి ఇస్తారు. ఏది క్లయింట్స్ మనకి ఇస్తారు, ఎక్కడ డిస్ప్లే చేయాలని ఎర్రర్ మెసేజ్ కూడా మనకి ఇస్తారు. ఓకేనా? సో ఇక్కడ మనం సో నేను టాప్ ఆఫ్ ది పేజ్ ఇచ్చాను కదా, సో అది బెస్ట్ ప్రాక్టీసెస్ కాదు. యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎక్కడ ఎర్రర్ మెసేజ్ వస్తుందని ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. సో ఎప్పుడైనా కూడా మనం ఫీల్డ్ దగ్గర ఇస్తేనే దాని యొక్క మీనింగ్ఫుల్ మెసేజ్ కనిపిస్తుంది. లేదు ఖచ్చితంగా మీకు టాప్ ఆఫ్ ది పేజ్లో ఇవ్వాలనుకుంటే టాప్ ఆఫ్ ది పేజ్ ఎర్రర్ లొకేషన్. సో సేవ్. సరే, ఇప్పుడు ఫీల్డ్ దగ్గర ఇచ్చినాను కాబట్టి సేవ్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది నాకు. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఈ వ్యాలిడేషన్ రూల్ని యాక్టివ్లో ఉంది కదా, ఈ వ్యాలిడేషన్ రూల్ యాక్టివ్లో లేకుండా నేను ఇన్యాక్టివ్ చేసి సేవ్ చేస్తాను. సో ఇప్పుడు ఇది ఫైర్ అవుతుందా? ఇది ఫైర్ అవుతుందా ఇప్పుడు? అంటే వ్యాలిడేషన్ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుందా మనకు? సో సేవ్. ఎందుకంటే మనం ఇచ్చిన కండిషను బ్యాక్ ఎండ్లో వ్యాలిడేషన్ రూల్లో ఇన్యాక్టివ్ చేసుకున్నాం. అంటే యాక్టివ్ ఉంటేనే వ్యాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుంది. సో మీరు వ్యాలిడేషన్ రూల్ క్రియేట్ చేసినా కూడా మీ వ్యాలిడేషన్ రూల్ వర్క్ అవ్వట్లేదు అంటే దానికి అర్థం ఏంటి? అది ఇన్యాక్టివ్లో ఉంటుందని. వ్యాలిడేషన్ రూల్ ఫైర్ అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి? ఇది ఇన్యాక్టివ్లో ఉంటుందని.
ఓకేనా. సో స్పెసిఫిక్ గా మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేసుకోవచ్చు. అంటే టాప్ ఆఫ్ ది పేజ్ రెండే ఆప్షన్స్ ఉంటాయి, టాప్ ఆఫ్ ది పేజ్ కానీ లేకపోతే బాటమ్ ఆఫ్ ద ఫీల్డ్ కానీ. ఫీల్డ్ లెవెల్లో చెక్ చేసుకుంటాం, లేకపోతే టాప్ ఆఫ్ ది పేజ్ లో ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేస్తాం. ఇది ఎప్పుడు ఫైర్ అవుతుంది? బిఫోర్ సేవ్ ద రికార్డ్. ఓకేనా, బిఫోర్ సేవ్ ద రికార్డ్ వాలిడేషన్ రూల్ షుడ్ బి ఫైర్. సరే, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ఇక్కడ మనకు రికార్డ్ ని ఎడిట్ చేసినప్పుడు ఈ ఫీల్డ్ అనేది మనకు మ్యాండేటరీ కాదు, అవునా? అమౌంట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ కాదు ఇప్పుడు మనం రికార్డు క్రియేట్ చేస్తున్నప్పుడు, అవునా? సో మీరు ఫీల్డ్స్ ని ఎన్ని రకాలుగా మ్యాండేటరీ చేసుకోవచ్చు అంటాడు. హౌ మెనీ టైప్స్ యూ నీడ్ టు మ్యాండేటరీ ఇన్ ఫీల్డ్స్ ఇన్ సేల్స్ ఫోర్స్ అంటారు. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? మనకు ఫీల్డ్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు మ్యాండేటరీ చేసుకోవచ్చు. సో అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, దాన్ని చెక్ చేస్తే ఆ ఫీల్డ్ మ్యాండేటరీ అవుతుంది. అది ఫస్ట్. సో సెకండ్ కండిషన్ ఏంటంటే మనకు త్రూ వాలిడేషన్ రూల్స్ ద్వారా కూడా మనం దీన్ని మ్యాండేటరీ చేసుకోవచ్చు, ఫీల్డ్స్ ని మ్యాండేటరీ చేసుకోవచ్చు. సో ఎలా మ్యాండేటరీ చేసుకోవచ్చు? సో బేస్డ్ ఆన్ ఎర్రర్ మెసేజ్. ఇప్పుడు మనకు ఆపర్చునిటీ నేమ్ తీసేసి మనం సేవ్ చేస్తే ఇక్కడ యూనిట్ ఎంటర్ మస్ట్ వాల్యూ ఉంది కదా. సో ఇలా కూడా మనం ఇప్పుడు అమౌంట్ కెనాట్ బి బ్లాంక్, అమౌంట్ అనేది కెనాట్ బి బ్లాంక్ అని కండిషన్ తీసుకున్నామంటే ఖచ్చితంగా దీంట్లో వాల్యూ ఎంటర్ చేయాలి. ఓకేనా, కెనాట్ బి బ్లాంక్ అంటే ఖచ్చితంగా ఏదో వాల్యూ ఎంటర్ చేయాలి. మనం ఏం చేసినాం? సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసినా కూడా అమౌంట్ 10,000 కన్నా తక్కువ ఉండేలా కండిషన్ తీసుకున్నాం. ఓకేనా, అర్థమవుతుందా? అమౌంట్ తక్కువ ఉండేలా కండిషన్ తీసుకున్నాం. సో అదొక కండిషన్. సరే, ఇప్పుడు మనకు ఒక ఇప్పుడు ఆ కండిషన్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది కదా, అప్పుడు అది కూడా మ్యాండేటరీ అనేనా? అవును, మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా అది ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది కదా. అక్కడ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంటే అది మ్యాండేటరీగా మీ వాల్యూస్ డేటాను చెక్ చేసుకోవాల్సిందే. ఓకే, అది. సో ఇప్పుడు మనం అమౌంట్ అనేది ఒక కండిషన్ చెక్ చేసుకున్నాం. సో ఇవి కాకుండా ఏం తీసుకుందాం మన కండిషన్స్ కి? సపోజ్ సరే, ఇందులోనే ఇంకో డేట్ ఫీల్డ్ ఉంది, క్లోజ్ డేట్ ఉందా? సో ఇప్పుడు నేను క్లోజ్ డేట్ ని ఫ్యూచర్ డేట్ కి ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఈ క్లోజ్ డేట్ ఉంది కదా, క్లోజ్ డేట్ నేను పాస్ట్ డేట్ ఇస్తాను. సో 5/10/2021 సేవ్ చేస్తాం. సో ఇది మనకు వాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుంది కాబట్టి దీనికి 10,000 ఇవ్వండి. సో 10,000 ఇచ్చి సో సేవ్ అయిపోయింది. ఇక్కడ నేను క్లోజ్ డేట్ ని 2020 కూడా ఇస్తాను నేను. సారీ, 2020 సంథింగ్ ఏదో ఒక నెల మే. సేవ్. ఓకే, సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఈ క్లోజ్ డేట్ అనేది ఓన్లీ ఫ్యూచర్ డేట్ మాత్రమే తీసుకోవాలి. ఫ్యూచర్ డేట్ అంటే ఈరోజు డేటు ప్లస్ ఫ్యూచర్ డేట్ మాత్రమే తీసుకోవాలి. పాస్ట్ డేట్స్ తీసుకోకూడదు. పాస్ట్ డేట్స్ నాకు ఇప్పుడు సేవ్ చేస్తున్నాం, అలో చేస్తున్నాం. సో ఇది నాకు తీసుకోకూడదు. అంటే తీసుకోకూడదు అంటే అప్పుడు ఏం చేయాలి? మనం ఒక ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేయాలి. ఏమని డిస్ప్లే చేయాలి? ఈరోజు జూలై కదా, 20 ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సో ఎర్రర్ మెసేజ్ ఏమని చేయాలి అంటే కుడ్ యూ ప్లీజ్ చెక్ క్లోజ్ డేట్, ఇట్ షుడ్ బి ద ఫ్యూచర్ డేట్ ఆర్ టుడే డేట్ అని ఒక ఎర్రర్ మెసేజ్ని పాపప్ చేయాలి. కుడ్ యూ ప్లీజ్ చెక్ క్లోజ్ డేట్ లేకపోతే ఒక ఎర్రర్ మెసేజ్ ఏమని ఇవ్వాలి? మీనింగ్ఫుల్గా ఏమని ఇవ్వాలి అనుకుంటే క్లోజ్ డేట్ షుడ్ బి ద టుడేస్ డేట్ ఆర్ ఫ్యూచర్స్ డేట్, నాట్ పాస్ట్ డేట్ అని ఎర్రర్ మెసేజ్ మనం డిస్ప్లే చేస్తాం. సో ఇప్పుడు దానికి యూజర్కి ఏం అర్థం అవుతుంది? ఓకే, ఇక్కడ క్లోజ్ డేట్ అనేది పాస్ట్ డేట్ ఉండకూడదు, ఈ రోజు డేట్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యూచర్ డేట్ అయినా ఉండాలి అని మనకు అర్థమైపోతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు నేను కండిషన్ రాసుకోవాలి. ఎక్కడ రాసుకోవాలి? సేమ్ వాలిడేషన్ రూల్స్కి వెళ్ళండి. ఇక్కడ ఇదైనా క్లిక్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు సెటప్ ఇక్కడికి వెళ్ళేసి ఆపర్చునిటీ అని టైప్ చేయండి. ఆపర్చునిటీ అప్డేట్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది వాలిడేషన్ రూల్స్ అని.
ఇదిగోండి ఆపర్చునిటీస్ వాలిడేషన్ రూల్స్. ఇక్కడైనా వెళ్ళి మీరు రాసుకోవచ్చు, సేమ్ పేజ్కి వెళ్తుంది అది. ఓకేనా? సో నెక్స్ట్ న్యూ. సో ఇక్కడ నేను వాలిడేషన్ రూల్కి ఏదైనా ఒకటి నేమ్ ఇచ్చుకోండి. క్లోజ్ డేట్ రిక్వైర్డ్ సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇక్కడ క్లోజ్ డేట్ మనం తీసుకోవాలి. సో ఇన్సర్ట్ ఆపర్చునిటీ క్లోజ్ డేట్. సరే, మనం ఫార్ములా ఫీల్డ్స్ లో ఒక ఫంక్షన్ వాడుకున్నాం. టుడేస్ డేట్ కి ఒక ఫంక్షన్, నౌ అనే దానికి ఒక ఫంక్షన్. అంటే టుడేస్ అంటే టుడే ఫంక్షన్ సంబంధించిన డేట్ డిస్ప్లే అవుతుంది, అవునా? సో నౌ అంటే అక్కడ ప్రజెంట్ టైమింగ్ ఎప్పుడైతే రికార్డ్ క్రియేట్ చేస్తామో అది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ కండిషన్ నేను అప్లికేబుల్ చేస్తాను. సో లెస్ దాన్ టుడే అంటే టుడే డేట్. మీరు రికార్డ్ ఎప్పుడైనా క్రియేట్ చేయండి, క్లోజ్ డేట్ దగ్గర డేట్ ఎప్పుడైనా ఎంటర్ చేయండి. అది ఎలా తీసుకుంటుందంటే మన బ్యాక్గ్రౌండ్లో కండిషన్ ఇస్తున్నాం టుడే అని. అంటే టుడే లెస్ దాన్ క్లోజ్ డేట్ లెస్ దాన్ టుడే అన్నా ఉండాలి, ఫ్యూచర్ డేట్ అయినా ఉండాలి. టుడే డేట్ కన్నా పాస్ట్ ఉండకూడదు, లెస్ దాన్. ఓకేనా? సో ఇప్పుడు నేను కండిషన్ ఎర్రర్ మెసేజ్ ఇక్కడ పాపప్ చేయాలనుకుంటున్నాను. హలో, ఏమైనా అడుగుతున్నారా? హలో, వినిపిస్తుందా? మిమ్మల్ని కాదు. ఓకే రైట్. సరే, ఇక్కడ నేను ఒక ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. క్లోజ్ డేట్ మస్ట్ బి today's date and future date. టాప్ ఆఫ్ ది పేజ్ అంటే టాప్ ఆఫ్ ది పేజ్, ఫీల్డ్ దగ్గర ఇవ్వాలనుకుంటే స్పెసిఫిక్ గా క్లోజ్ డేట్. సో సేవ్. ఓకే, సో ఒక వాలిడేషన్ రూల్ క్రియేట్ చేసుకున్నాం మనం. ఒక ఆబ్జెక్ట్ పైన ఎన్ని వాలిడేషన్ రూల్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? లిమిట్ అయితే ఏముండదు, ఎన్నైనా చేసుకోవచ్చు మీరు. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కి కూడా మనం ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదా? అవును, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ లో కూడా కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వాటికి కూడా వాలిడేషన్ రూల్స్ రాసుకోవచ్చు మీరు. సో ఆపర్చునిటీ, సో న్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాలిడేషన్ రూల్స్ కాకుండా, మనం ఇచ్చిన కండిషన్స్ కాకుండా ఏవైతే ఉంటాయో వాటిని మ్యాండేటరీ ఫీల్డ్స్ గా క్రియేట్ చేసుకోండి, డేటాని ఎంటర్ చేసుకుంటాం ఫస్ట్. సో ఇది మనకు కండిషన్ ఉంది కదా, దీన్ని ఇచ్చేస్తాను. స్టేజ్ వచ్చేసి ప్రాస్పెక్టింగ్. మీరు అడగవచ్చు, ఆల్రెడీ మన క్లోజ్ డేట్ అనేది మ్యాండేటరీ కదా, మరి వాలిడేషన్ రూల్స్ ఎందుకు ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం అని మీరు అడగవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మా క్లోజ్ డేట్ ని మనం పాస్ డేట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. పాస్ డేట్ ఎంటర్ చేస్తే, రికార్డ్ సేవ్ చేసేటప్పుడు పాస్ డేట్ ఎంటర్ చేస్తే నాకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. ఇక్కడ నేను పాస్ట్ మెసేజ్ తీసుకోకూడదు, పాస్ట్ డేట్ తీసుకోకూడదు, ఓన్లీ టుడేస్ డేట్ కానీ ఫ్యూచర్ డేట్ కానీ తీసుకోవాలి అని చూపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ డేట్ ఇస్తున్నా. సో జూలై 18 ఇస్తున్నా, జూలై 18 సేవ్. ఇంకా చూడండి, క్లోజ్ డేట్ మస్ట్ బి టుడేస్ డేట్ ఆర్ ఫ్యూచర్స్ డేట్ అని ఇచ్చాడు. మీరు ఏదైతే ఎర్రర్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఎర్రర్ మెసేజ్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో బ్యాక్ ఎండ్ లో మన కండిషన్ ఏంటి, దీనికి మ్యాచ్ కాలేదు. మ్యాచ్ కాలేదు అంటే మనం రేపు డేట్ ఇస్తాను. సో సేవ్ అయిపోయిందా? అంటే స్టేజ్ ఏదైనా ఇవ్వచ్చా? స్టేజ్ ఉంది కదా, ఏదైనా ఇవ్వచ్చా? ఇది ఇవ్వచ్చు. ఇది మనం దానిపైన ఎటువంటి కండిషన్ రాసుకోలేదు మనం. ఓకేనా? దీనిపైన మనం ఎటువంటి కండిషన్ రాసుకోలేదు. సో స్టేజ్ అనేది బై డిఫాల్ట్ గా సేల్స్ ఫోర్స్ వాడు మ్యాండేటరీ ఇచ్చిన ఫీల్డ్ అది. సో ఇక్కడ డేట్ మనం ఇచ్చిన కండిషన్ మాత్రం డేట్ కి మాత్రమే ఇచ్చుకున్నాం. సో ఇక్కడ అంటే స్టేజ్ లో కొన్ని ఉన్నాయి కదా, ప్రాస్పెక్టింగ్ ఇంకా, సో ఏదైనా ఇవ్వచ్చా? ఇచ్చుకోవచ్చు, మనకి ఏదైనా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది ఎప్పుడు స్టేజ్ ఎప్పుడు అంటే మీకు రియల్ టైమ్ లో స్పెసిఫిక్ గా స్టేజ్ క్లోజర్ 1 కానీ క్లోజర్ లాస్ట్ కానీ ప్రాస్పెక్టింగ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఇవి
బేస్ చేసుకుని మీకు రియల్ టైంలో ఆపర్చునిటీస్ కానీ కాంట్రాక్ట్స్ కానీ జనరేట్ అవుతాయి. ఓకే. సో అప్పుడు దీనివల్ల యూజ్ ఉంటుంది మనకు. ఓకే. సో ఇప్పుడు నేను ఫ్యూచర్ డేట్ ఇచ్చాను. ఇంకా 2000 అంటే పాస్ డేట్ అంటే ఇంకెప్పుడైనా కానీ అది నిన్నది కానీ మొన్నటిది కానివ్వండి, మీ ఇష్టం ఎప్పుడైనా కానివ్వండి. పాస్ డేట్ తీసుకుంటే మాత్రం సేవ్ అవ్వదు రికార్డు. ఫ్యూచర్ డేట్ తీసుకుంటేనే సేవ్ అవుతుంది. ఓకేనా, ఇది ఒక కండిషన్. సో అలా కాకుండా ఇంకో చిన్న కండిషన్ ఏంటంటే, సరే నేను ఇప్పుడు ఇంతవరకు మనం స్టాండర్డ్ ఫీల్డ్స్ లోనే మాత్రమే చూసుకున్నాం కండిషన్స్, అవునా? స్టాండర్డ్ ఫీల్డ్స్ లో మాత్రమే తీసుకున్నాం. సో నేను కస్టమ్ ఫీల్డ్స్ లో కూడా ఈ కండిషన్ అప్లై చేయాలనుకుంటున్నాను. కస్టమ్ ఫీల్డ్స్ లో కూడా వాలిడేషన్ రూల్ రాయాలనుకుంటున్నాను. ఓకేనా, దానికి మీరు ఏం చేస్తారు, జస్ట్ ఒక 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోండి. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ లో కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయడం ఎలాగా? సో స్టాండర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి, ఇవి కాకుండా కింద ఆపర్చునిటీ కస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను న్యూ తీసుకుంటా. న్యూ తీసుకొని డేటా టైప్ లో రెండు ఫీల్డ్స్ క్రియేట్ చేసుకుంటా బై యూజింగ్ డేటా టైప్ నంబర్. నేను నెక్స్ట్, సో ఇక్కడ నేను ఫస్ట్ నా కండిషన్ ఏంటంటే మండే ట్యూస్డే, 2 కండిషన్, మండే ట్యూస్డే 2 వాల్యూస్ తీసుకుంటాను. మండే ఫీల్డ్ అని ఒకటి వాల్యూ, ట్యూస్డే అని ఒక ఫీల్డ్ వాల్యూ, 2 వాల్యూస్ తీసుకుంటా. అందులో రెండింటికి డేటా టైప్ నంబర్ ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత నాకు అవర్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే రెండింటిని ప్లస్ చేస్తే నాకు 19 అవర్స్ కన్నా ఎక్కువ రాకూడదు. ఓకేనా? సో మనం డైలీ వర్క్ చేసేది 8 అవర్స్ కానీ 9 అవర్స్ కానీ వర్క్ చేస్తాం. మాక్సిమం 9 అవర్స్ అనుకోండి. సో ట్యూస్డేకి 9 అవర్స్ ప్లస్ మండేకి 9 అవర్స్. సో ఈ రెండింటిని ప్లస్ చేసుకుంటే నాకు ఓవరాల్ గా 19 అవర్స్ మాత్రమే చూపించాలి. సో ఇప్పుడు మీరు మండేలో 10 అవర్స్ ఎంటర్ చేసి ట్యూస్డేలో 10 అవర్స్ ఎంటర్ చేస్తే రెండింటిని ప్లస్ చేసుకుంటే 20 అవర్స్ అవుతుంది. సో 20 అవర్స్ వెళ్ళినప్పుడు నాకు ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. ఏమని? సో అవర్ షుడ్ బి ద 19 అవర్స్ ఓన్లీ అని ఒక ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేసుకోవాలి నేను. సో దానికి నేను ఏం చేస్తానంటే 2 ఫీల్డ్స్ ని క్రియేట్ చేసుకుంటా. ఒకటి, సో మండే అవర్స్ అని ఒకటి తీసుకుంటాను. సో నెక్స్ట్, రిక్వైర్మెంట్ లో అలానే అడుగుతారా అన్న? అవును, అంటే నేను మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, రియల్ టైమ్ లో వేరే రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అదే సో రిక్వైర్మెంట్ వాళ్ళు ఇస్తారు, దాన్ని బట్టి మనం క్రియేట్ చేసుకోవాలి ఎర్రర్స్. అవును, ఆ ఎర్రర్ మెసేజ్ కూడా వాళ్ళే ఇస్తారు. ఓకే. సో సేవ్ అండ్ న్యూ. నెక్స్ట్, ఇక్కడ నేను ట్యూస్డే అవర్స్ అని ఇస్తాను. నెక్స్ట్, ఓకే 10 minutes తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వండి. సో సేవ్. సో ఇప్పుడు నేను మండే అవర్స్ ప్లస్ ట్యూస్డే అవర్స్ అని 2 క్రియేట్ చేసుకున్నాను. ఇది ఆపర్చునిటీ ఎలా డిస్ప్లే అవుతుందో చూడండి. సో ఎగ్జిస్టింగ్ రికార్డ్ కానీ వెళ్ళండి, న్యూ రికార్డ్ కానీ వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, నాకు మండే అవర్స్ ట్యూస్డే అవర్స్ అని 2 క్రియేట్ చేసుకున్నా. సో నేను మండే అవర్స్లో 10 ఇస్తాను, ట్యూస్డే అవర్స్లో కూడా 10 ఇస్తున్నాను. అంటే అవర్స్ బేస్ చేసుకొని 10 అవర్స్ 10 అవర్స్ అని ఇస్తున్నాను. సో సేవ్ చేస్తే నాకు ఇవి రెండింటిని కలుపుకుంటే యావరేజ్గా రెండింటిని కలుపుకుంటే నాకు 20 అవర్స్ వస్తాయి. కానీ నాకు 2 డేస్కి సంబంధించి 19 అవర్స్ కన్నా తక్కువే ఉండాలి, 19 అవర్స్ ఉండాలి అంతే. సో 19 అవర్స్ కన్నా ఎక్కువ మించకూడదు. సో దానికి మనం ఏం కండిషన్ రాసుకోవాలి? సో సేమ్ వాలిడేషన్లోకి వెళ్ళండి, ఇక్కడ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళేసి వ్యూ వాలిడేషన్ రూల్స్. సో నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే జస్ట్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి, అవర్స్ అని. సో ఇక్కడ నేను ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఫీల్డ్స్. సో ఆపర్చునిటీలో ఇప్పుడు మనం ఆపర్చునిటీలో 2 కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, మండే అని ట్యూస్డే అని. సో మండే అవర్స్ తర్వాత ఇంకోటి ఏంటి, ట్యూస్డే అవర్స్. రెండు ఒకేసారి ఇన్సర్ట్ చేసుకోవచ్చా అన్న? లేదు, అట్ ఎ టైం 2 ఇన్సర్ట్ చేసుకోలేము. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, సరే చూద్దాం. ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ట్యూస్డే అవర్స్ అని, తర్వాత మండే అవర్స్.
అవ్వదు, ఎందుకంటే నేను ఆల్రెడీ రావదు, ఏదైతే సెలెక్ట్ చేసుకుంటాం ఒకటే. సో ఒకటి వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాం అంతే. సో ట్యూస్డే అవర్స్, ఎందుకంటే ఏ పైన చేంజెస్ అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి, మండే అవర్స్ నేను తీసుకున్నాను, ట్యూస్డే అవర్స్ తీసుకున్నాను. సో మన కండిషన్ ఏంటి? సో రెండింటిని కలిపినా కూడా నాకు 19 అవర్స్ కన్నా తక్కువే ఉండాలి, 19 అవర్స్ కన్నా పెంచకూడదు నా కండిషన్. అప్పుడు నేనేం చేస్తాను? సో మండే అవర్స్ ప్లస్ ట్యూస్డే అవర్స్ నేను ఇక్కడ ఏం చేసుకుంటానంటే గ్రేటర్ దాన్ నంబర్ ఇస్తున్నాను స్పెసిఫిక్గా 19 అవర్స్ అని. సో మండే అవర్స్ని క్యాల్కులేట్ చేసుకుంటుంది, ప్లస్ మండే అవర్స్ ప్లస్ ట్యూస్డే అవర్స్ మీరు ఇక్కడ తీసుకోండి. ఓకే, ఇప్పుడు అయితే క్లారిటీగా ఉంటుంది. చూడండి, మండే అవర్స్ ప్లస్ ట్యూస్డే అవర్స్ గ్రేటర్ దాన్ 19. సో ఈ కండిషన్ మ్యాచ్ అయినప్పుడు నాకు ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. ప్లీజ్ చెక్ అవర్స్, ఎంటర్ మెసేజ్ డిస్ప్లే చేస్తాం. సో ఎక్కడ డిస్ప్లే చేస్తాం? ఇక్కడ చూడండి, ఇప్పుడు రెండు మెసేజ్లు ఉన్నాయి, ఐ మీన్ 2 ఫీల్డ్స్ ఉన్నాయి, మండే అవర్స్ ట్యూస్డే అవర్స్ అని. స్పెసిఫిక్ గా మీరు ఒక ఫీల్డ్ దగ్గర మాత్రమే ఎర్రర్ మెసేజ్ ని డిస్ప్లే చేసుకోగలరు. ఒక ఎర్రర్ మెసేజ్, ఒక వాలిడేషన్ రూల్ కి స్పెసిఫిక్ గా ఫీల్డ్ దగ్గర డిస్ప్లే చేయాలనుకుంటే ఒక ఫీల్డ్ దగ్గర మాత్రమే డిస్ప్లే చేసుకోవాలి. సో 2 ఫీల్డ్స్ దగ్గర మీరు అప్పుడు ఏం చేస్తారంటే టాప్ ఆఫ్ ది పేజ్, వేరే ఆప్షన్ ఉండదు ఇంకా. సో ఈ ఎర్రర్ మెసేజ్ ని టాప్ ఆఫ్ ది పేజ్ లో డిస్ప్లే చేస్తాం అంతే. ఓకేనా? సరే, ఈ కండిషన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడండి. ఆపర్చునిటీస్, సో టెస్ట్ క్రెడిట్ ఏదో ఒక రికార్డు. సో ఆల్రెడీ డేటా లేదు కాబట్టి మనకి రికార్డ్ సేవింగ్ లో ఉంటుంది. ఎడిట్. ఇప్పుడు చూడండి, నేను సరే జస్ట్ ఓన్లీ ట్యూస్డే అవర్స్ మాత్రమే నేను 10 అవర్స్ ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు రికార్డు సేవ్ చేస్తే వాలిడేషన్ రూల్ ఇక్కడ నాకు ఫైర్ అవుతుందా లేదా? అవుతుందా? ఓన్ మీరు మోహన్ మీట్లో ఉన్నారా? చెప్పండి. అంటే కొంచెం నెట్ ప్రాబ్లం కొంచెం నా దగ్గర, కొంచెం అంటే వర్షం పడింది కదా. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే 2 కండిషన్ తీసుకున్నామండి ఇక్కడ. ఐ మీన్ 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాం, మండే అవర్స్ అని ట్యూస్డే అవర్స్ అని 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? ఈ 2 ఫీల్డ్స్ కి బ్యాక్ ఎండ్ లో ఒక వాలిడేషన్ రూల్ రాసుకున్నాం. ఏమని రాసుకున్నాం? సో మండే అవర్స్ ప్లస్ ట్యూస్డే అవర్స్ రెండు కలిపినా కూడా నాకు 19 అవర్స్ కన్నా మించకూడదు, 19 అవర్స్ లోపలే ఉండాలి. 20 అవర్స్ అయింది అనుకో నాకు ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. ప్లీజ్ చెక్ అవర్స్ యూ ఎంటర్డ్, అదే నాకు డిస్ప్లే అవ్వాలి. సో 2 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎర్రర్ మెసేజ్ టాప్ ఆఫ్ ద పేజ్ లో డిస్ప్లే చేసుకున్నా. ఓకేనా? ఇప్పుడు నేను ఆపర్చునిటీ రికార్డ్కి వెళ్ళేసి ఓన్లీ ఇక్కడ ట్యూస్డే దగ్గర 10 అవర్స్ మాత్రమే ఇస్తా. సో ఇప్పుడు నాకు రికార్డ్ సేవ్ అవుతుందా, వాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుందా? ఫైర్ అవ్వదన్నా, వాలిడేషన్ రూల్ ఫైర్ అవ్వదు, రైట్? సో సేవ్. ఎందుకంటే మనకి ఇక్కడ మండే అవర్స్ ని ప్లస్ ట్యూస్డే అవర్స్ ని రెండింటిని మనం క్యాల్కులేట్ చేసుకుంటాం, ఐ మీన్ ప్లస్ చేసుకుంటున్నాం. సరే, ఇక్కడ నేను 10 ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడు 10 + 10 20 అయిపోతాయి. సో 20 అయినప్పుడు మనకి వాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుందా? అవుతుంది. చూడండి, ప్లీజ్ చెక్ అవర్స్ యూ ఎంటర్డ్. సో రెండింటిని క్యాల్కులేట్ చేసుకొని గ్రేటర్ దాన్ 19 అని ఇచ్చాం మనం అక్కడ. సో ఆ 19 కానీ బిలో ఉంటేనే రికార్డ్ సేవ్ అవుతుంది, ఈ రెండింటిని క్యాల్కులేట్ చేసుకొని. సో ఇక్కడ నేను 25 ఇస్తాను, తీసుకుంటుందా? రికార్డ్ సేవ్ అవుతుందా? అవ్వదు. సో ఎందుకంటే రెండింటిని ప్లస్ చేసుకుంటే మోర్ దాన్ 19 కన్నా ఎక్కువే ఉన్నాయి. సో అది. సో ఇక్కడ నేను 8 అవర్స్ ఇస్తాను. సో 18 అవర్స్ సేవ్, రికార్డు సేవ్ అయిపోయింది. సో ఇలాగా మనం నంబర్ ఆఫ్ వాలిడేషన్ రూల్స్ రాసుకోవచ్చు. ఒక స్పెసిఫిక్ గా ఫీల్డ్ తరపున కానీ, స్టాండర్డ్ ఫీల్డ్స్ లో కానీ, కస్టమ్ ఫీల్డ్స్ లో కానీ నంబర్ ఆఫ్ రికార్డ్స్ మనం రాసుకోవచ్చు. మీన్ నంబర్ ఆఫ్ వాలిడేషన్ రూల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి చాలా సింపుల్ వాలిడేషన్ రూల్స్. ఓకేనా? చాలా సింపుల్ కండిషన్స్ లో మనం పెట్టుకున్న వాలిడేషన్ రూల్స్. ఇవి కాకుండా ఇందాక మీరు హిమ అడిగారు కదా ఒకటి, ఏమని స్టేజ్ లో ఉన్న వాల్యూస్ మనం మ్యాండేటరీ చేసుకోలేమా, ఐ మీన్ మ్యాండేటరీ ఉన్నాయి కదా,
ఇది ఏది ఇచ్చినా పర్లేదా అనే ఒక క్వశ్చన్ వేశారు కదా. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఇప్పుడు స్టేజ్ ఉంది కదా, ఈ స్టేజ్ లో స్పెసిఫిక్ గా నేను ఏదో ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, సపోజ్ క్వాలిఫికేషన్ ఉంది అనుకోండి, దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఏ ఫీల్డ్ మ్యాండేటరీ చేయాలనుకుంటున్నారు, అంటే ఏ ఫీల్డ్ లో వాల్యూ చెక్ చేయాలనుకుంటున్నారు అనేది చూద్దాం. సో స్టేజ్ లో క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ ఈ టైప్ అనేది ఖచ్చితంగా వాల్యూ ఎంటర్ చేయాలి అని నా కండిషన్. లేదు అంటే ఈ స్టేజ్ ఈక్వల్ టు క్వాలిఫికేషన్ అయినప్పుడు ఖచ్చితంగా సీజీ డేట్ కానీ, లేకపోతే అమౌంట్ కానీ, లేకపోతే అకౌంట్ నంబర్ కానీ, డిస్కౌంటెడ్ అమౌంట్ కానీ, ఏదో ఒక ఫీల్డ్ని మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అంటే ఈ స్టేజ్లో ఈ క్వాలిఫికేషన్ తీసుకుంటే నాకు ఖచ్చితంగా ఈ వాల్యూ ఎంటర్ చేసుకోవాలి. సో దీనికి కనెక్షన్ అనమాట. సో స్టేజ్ అనేది పిక్ లిస్ట్ వాల్యూ, ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఈ వాల్యూని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా దీంట్లో మ్యాండేటరీగా ఒక వాల్యూ ఎంటర్ చేయాలి. అంటే ఇప్పుడు స్టేజ్ ని రిక్వైర్మెంట్ లో ఇస్తారా ఏది చూస్ చేసుకోవాలని? రైట్. రిక్వైర్మెంట్ మనకి ఎలా ఇస్తారంటే స్టేజ్ ఈక్వల్ టు క్వాలిఫికేషన్, దెన్ వీ నీడ్ టు చెక్ ఆర్డర్ నంబర్ ఈస్ బ్లాంక్ ఆర్ నాట్. ఓకేనా? స్టేజ్ లో ఒక్క క్వాలిఫికేషన్ తీసుకున్నప్పుడు మాత్రమే నాకు ఆర్డర్ నంబర్ అనేది చెక్ చేసుకోవాలి, అది బ్లాంక్ లో ఉందా లేదా. బ్లాంక్ లో ఉంటే ఎర్రర్ త్రో చేయాలి. సో బ్లాంక్ లో లేదనుకుంటే, అంటే ఏదైనా ఒక వాల్యూ ఉందనుకుంటే రికార్డ్ సేవ్ అయిపోవాలి. సో అలా మనకి కండిషన్ ఇస్తారు. ఓకేనా? బేస్డ్ ఆన్ మన కండిషన్ బేస్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది, వాలిడేషన్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే, సరే. రిమైనింగ్ వాలిడేషన్ రూల్స్ ని మనం రేపు చెప్తాం. సో దాని తర్వాత దానికన్నా ముందు ఏంటంటే, మీకు ఈరోజు స్ప్రింట్ క్లోజ్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, సో అది రియల్ టైం చూపిస్తాను, ఎందుకంటే కొంచెం టైం తక్కువ ఉంది. ఆల్రెడీ 7:40 అయిపోయింది. ఓకే, 1 minute తర్వాత మీకు చెప్పు. రికార్డ్ ఆఫ్ చేయలేదు చూడండి. ఓకే, ఎలాగో ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోతుంది కదా, అందుకని ఇంకా ఆఫ్ చేయలేదు. ఓకే, డిస్కనెక్ట్ అవుతుంది, మీరు కనెక్ట్ అవ్వండి మళ్ళీ.